గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం అండి. చీపురుపల్లి సబ్ డివిజన్ వంగర మండలం భాగ్యంపేట అనే విలేజ్లో ఈ నెల 25వ తేదీ నాడు భారీ దొంగతనం జరిగింది. ఆయన పశుమర్తి శంకర్రావు అని చెప్పి ఆయన ఇంట్లో లేని సమయంలో ఆ ఇంట్లోకి తాళాలు పగలగొట్టి ఆ గుర్తు లేని చోరులు ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించి ఇంట్లో ఉన్న 18 తులాల బంగారం అలాగే ఇత్తడి ప్లేట్లు కూడా తీసుకొని వెళ్ళిపోయారండి. అది ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మా అశోక్ కుమార్ సిఐ గారు, ఇన్ఛార్జ్ సిఐ గారు, అదేవిధంగా కన్సర్న్ ఎస్ఐ శంకర్ షేక్ వెళ్ళి నేరస్థలాన్ని పరిశీలించారు. నేను కూడా పరిశీలించడం జరిగింది. ఈ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ఆ టీంలు ఏర్పాటు చేయడం ఏంటంటే మొత్తం 3 టీంలు ఏర్పాటు చేశారు. 3 టీంలు రకరకాలుగా కేసును పరిశోధించారు. కేసును పరిశోధించలో ఆ ముద్దాయిలు ఎవరో తెలిసింది. దాని ఆధారంగా ఈరోజు సాయంత్రం బోరాడు జంక్షన్ దగ్గర ఈ శ్రీరామ్ బాలరాజ్ అని A1 అయినా, అదేవిధంగా ఈ జాడ దుర్గాప్రసాద్ ఎలియాస్ చిన్న, ఆ ఇద్దరిని మోటార్ సైకిల్ మీద వస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకొక ముద్దాయి రెడ్డి గోపాలకృష్ణ ఎలియాస్ గోపి అన్న ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు వస్తున్న మోటార్ సైకిల్ రికవరీ చేయడంతో పాటు ఇందులో పోయిన వస్తువులన్నీ రికవరీ చేయడమైంది. రికవరీ చేసి వాళ్ళకి ఈరోజు జైలుకి పంపిస్తారండి. ఇందులో కాకపోతే ఈ శ్రీరామ్ బాలరాజుకు వాటాకు వచ్చిన నల్లపూసల దండ ఒకటి ఆయన పార్వతీపురం సిఎస్బి బ్యాంకులో ఆ ప్లిచ్ పెట్టడం వల్ల అది ఒకటే రికవరీ చేయలేకపోయాం. అది కూడా త్వరలోనే అది రికవరీ చేస్తాం. అది ఈ కేసులో ముద్దాయిలందరినీ జైలుకి పంపించడం జరుగుతుందండి. ఇందులో శ్రీరామ్ బాలరాజ్ అనే ఆయన పాత నేరస్తుడు. ఆయన మీద పాలకొండ కోర్టులో ఆయన మీద షీట్ కూడా ఉంది. అది మిగతా ఇద్దరు మాత్రం కొత్తగా ఇచ్చేశారు. శ్రీరామ్ బాలరాజు పాత నేరస్తుడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.